ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ మీరు దీపారాధన చేశారు కదా, ఈ దీపారాధన యొక్క ప్రత్యేకత ఏమిటి అసలు? అంటే మా నమ్మకం అండి, ఇలా పూజ చేసుకుంటే మంచి జరుగుతుందని. ఓకే, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఈ టెంపుల్ కి? మరి మేము ప్రతి సోమవారం వస్తాము, ప్రతి కార్తీక పౌర్ణానికి వచ్చి దీపాలు పెట్టుకుంటాము. అయితే మీరు ఎక్కడి నుంచి రావడం జరుగుతుందండి ఇక్కడ వరకు? పక్క విలేజ్ ఎర్వగూడ నుండి. ఓకే అమ్మ, అసలు ఈ కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి? అసలు ఈ టెంపుల్ కి ఎందుకు రావాలనుకుంటారు? చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా. మాకు ఇక్కడ వస్తే మంచి జరుగుతుంది అని అదొక నమ్మకం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నారు మాకు అనుకున్న కోరికలు జరుగుతున్నందుకే వస్తున్నాము అని అంటున్నారు. అది నిజమా అబద్ధమా? నిజమే. అవునా? ఈ విధంగా మీకు ఏదైనా అనుకున్న పని జరిగిందా అమ్మా? జరిగినాయి. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఏం పని జరిగిందనేది చెప్పగలుగుతారా? అంటే మా ఇంట్లో మా ఆయన హెల్త్ కొన్ని రోజులు బాగాలేకుండే, తర్వాత ఇక్కడ తిరిగిన తర్వాత మాకు అనుకున్నట్టు జరిగింది. ఓకే అమ్మ, ఇప్పుడు 365 ఒత్తులు వెలిగిస్తున్నారు కదా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అసలు? అంటే ప్రతిరోజు దానికి వచ్చేసి ప్రతిరోజు 360 రోజులు అంటే ప్రతి ఒక్క రోజుకి వచ్చేసి ఒక దీపం తారగ పెట్టేసి శివాలయం కాడికి వస్తే మంచి అని చెప్పి శివాలయం కాడ వచ్చి వెలిగిస్తాము. థ్యాంక్ యూ అండి.